హాయ్ ఫ్రెండ్స్, కార్తీ కృతి శెట్టి హీరో హీరోయిన్గా నటించిన అన్నగారు వస్తారు వా వాతియర్ సినిమా తమిళ వెర్షన్ నేను ఈ రోజే చూశాను. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రామేశ్వరన్ అనే పోలీస్ ఆఫీసర్ చిన్నప్పుడే తన తాత ప్రోద్బలంతో ఎంజీఆర్ సినిమాలు చూసి మంచివాడిగా మారాలనుకుంటాడు. అయితే హీరోగా బతకడం కంటే లంచాలు అవి తీసుకొని విలన్గా బతికితేనే బాగా డబ్బు సంపాదించవచ్చు అని తెలుసుకొని అతని తాతకి కళ్ళద్దాలు ఇవ్వకుండా మేనేజ్ చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే ఓ సంఘటన జరిగి అతనిలో ఎంజీఆర్ మేల్కొంటాడు. అసలు ఈ ఎంజీఆర్కి రామేశ్వరన్ తాతకి హీరోకి కనెక్షన్ ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. విజిలాంటీగా మారిన హీరో ఎవరిని కాపాడడం కోసం ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. కార్తీక్ ఇటువంటి పాత్రలు కొట్టిన పిండి చకచక నటించేశాడు. అయితే ఇలాంటి పాత్ర అపరిచితుల్లో మనం చూడడం వల్ల మనకి పెద్దగా కొత్తగా అనిపించదు. అందులోని చాలా సన్నివేశాలు లాజిక్లెస్గా అనిపిస్తాయి. ఉదాహరణకి పోలీస్ స్టేషన్లో చేతి రేఖలు పోల్చి చూడడం కోసం హీరోని తీసుకెళ్తారు. అక్కడ జరిగిన సన్నివేశం అంతా చాలా కృత్రిమంగా ఉంటుంది, నమ్మబుద్ధి కాదు. అలాంటి సన్నివేశాలు చాలా ఉంటాయి. హీరో ఎప్పుడు పడితే అప్పుడు తెల్లగుర్రం ఎక్కి వెళ్ళడం వంటివి కూడా లాజిక్ లెస్గా అనిపిస్తాయి. కానీ ఇటువంటి సినిమాలకి లాజిక్ వెతకూడదు, ఎందుకంటే అపరిచితుల్లో కూడా లాజిక్ లెస్గానే ఉంటాయి సీన్లు. హీరో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ గెటప్లోకి మారినప్పుడు ఆ కాస్ట్యూమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని మనం అడగలేం. ఈ సినిమాలో కూడా అలాగే అడగలేం. సత్యరాజ్ పాత్ర కూడా అంత గొప్పగా అనిపించదు. విలన్గా అతను పెట్టారు కానీ స్పైడర్ సినిమాలో సూర్యకున్నంత బిల్డప్ ఇచ్చారు కానీ సినిమాలో అతని పాత్ర చాలా తక్కువ ఉంటుంది. ఇక కృతి శెట్టి పాత్ర ఉన్నా లేకపోయినా ఈ సినిమాకి పెద్దగా నష్టమేం లేదు. ఇక మిగిలిన పాత్రలన్నీ ఓకే. రాజ్ కిరణ్ తాత పాత్రలో ఓకే అనిపిస్తాడు. నాలన్ కుమారస్వామి దర్శకత్వం అంత గొప్పగా లేదు, అలాగని చెత్తగానూ లేదు. బాగానే తీశాడు, పర్వాలేదు అనిపిస్తాడు. సినిమా చూసే ప్రేక్షకులకి ఇబ్బంది అనిపించదు. కెమెరా వర్క్ బాగుంది, యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ పర్వాలేదు అనిపిస్తుంది. సంతోష్ నారాయణన్ మాత్రం తన పాటలతోనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అంతగా అలరించలేకపోయాడు. ఎడిటింగ్ కొంచెం చేసి ఉండాల్సింది. సినిమా రన్ టైం చాలా తక్కువ ఉండడం ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. మంచి సబ్జెక్ట్ అయినా తీసిన విధానం ఇంకొంచెం బాగుంటే సినిమా మంచిగా ఆడుదును. రీమిక్స్ పాటలు ఎన్ని పెట్టినా, ఎంజీఆర్ గురించి ఎంత గొప్పగా చెప్పినా దర్శకుడు అసలైన విషయాన్ని సైడ్కి వదిలేసి హీరో విజిలాంటీ లక్షణాలని తెర మీద ఎక్కువగా చూపించడం మీద శ్రద్ధ పెట్టి లాజిక్లు వదిలేయడం వల్ల సినిమా యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. పర్వాలేదు అనిపించే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?